నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా కూటమి ఎంపీలు మోదీకి బానిసలుగా మారారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో నిర్వహించిన ఉపాధి పరిరక్షణ యాత్రలో పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. గూడూరు మండలం చెమిర్తి ప్రాంతంలో దారుణం. ఆటోలో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయుని హరితపై ఆటో డ్రైవర్ దాడి చేసి బంగారు నగలు అపహరణ. 3 గంటల్లోనే నిందితుడిని పట్టుకుని వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సౌజన్య. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గూడూరు పట్టణంలో ర్యాలీ మానవహారం చేపట్టిన అనంతరం మాట్లాడిన కార్మిక సంఘాల నాయకులు. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. గూడూరు మండలం చెమిర్తి గ్రామ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళా ఉపాధ్యాయురాలు హరితపై అదే ఆటో డ్రైవర్ దాడి చేసి బంగారు నగలు దోచుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని మాయాబజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్న హరిత అనే ఉపాధ్యాయుని బాలాయపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుంది. ప్రతిరోజు గూడూరు నుండి విధులకు రాకపోకలు సాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో భాగంగా గురువారం బాలాయపల్లికి ఆటోలో వెళ్తుండగా చెమిర్తి గ్రామ సమీపంలో డ్రైవర్ ఆటోను నిలిపి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఒంటిపై ఉన్న నగలను ఇవ్వాలంటూ దౌర్జన్యం చేశాడు. నిలువరించిన ఆమెపై కత్తితో దాడి చేసి గాయపరిచి పక్కనే ఉన్న చెట్టు పొదల వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. అటువైపు వెళ్తున్న వారు గుర్తించి ఉపాధ్యాయుని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని డిఎస్పీ గీతాకుమారి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రురాలిని నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు మండలం చెమిర్తి ప్రాంతంలో ఉపాధ్యాయునిపై దాడి చేసి బంగారు నగలు అపహరించిన ఆటో డ్రైవర్ ను కేవలం 3 గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు నెల్లూరులోని ఆసుపత్రి వద్ద ఏఎస్పీ సౌజన్య మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. చెన్నూరుకు చెందిన కోడివాక వెంకటరామయ్యకు చెందిన ఆటోలో ఉపాధ్యాయుని హరిత ఎక్కారని తెలిపారు. చెమిర్తి వద్ద ఆటో నిలిపి కత్తితో ఆమెను బెదిరించాడని, ప్రతిఘటించడంతో గొంతు కోసి బంగారం లాక్కెళ్లాడని ఏఎస్పీ సౌజన్య తెలిపారు. సీసీ కెమెరాల సాయంతో 3 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నామని ఆమె వివరించారు. తిరుపతి బాలాయపల్లిలో స్కూల్లో పనిచేస్తున్న టీచర్ ఒక ఆవిడ మార్నింగ్ యథావిధిగా స్కూల్కి అటెండ్ అవడం కోసం గూడూరు టౌన్లో అశోక్ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఒక ఆటో ఎక్కారు. సో ఎవ్రీడే ఎక్కి ఆటో కాకుండా ఈరోజు ఇంకొక ఆటో ఎక్కడం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తూ బాలాయపల్లి వెళ్ళే దారి క్రమంలో ఒక పాయింట్ దగ్గర చీమర్తి విలేజ్ అంటే అవుట్స్కట్స్ కొంచెం అడవిలో ఉంటుంది. అవుట్స్కట్స్ వచ్చినప్పటికీ ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి కొంచెం దుర్బుద్ధి కలిగి ఆవిడ మెడలో ఉండే చైన్ని స్నాచ్ చేయడానికి ట్రై చేసి కత్తి చూపించి ఆవిడని బెదిరించాడు. సో బెదిరిస్తే కొంచెం స్టాబ్ ఇంజరీస్ జరిగాయి. ఇందులో ఎవరైతే విక్టిమ్ లేడీ ఉన్నారో ఆవిడ ఆ స్టాబ్ ఇంజరీస్ నుంచి రెజిస్ట్ చేస్తూ బాగా ఫైట్ చేసి అవతల అతనికి కూడా రెజిస్ట్ చేసి అతనికి కూడా స్టాబ్ చేయడం ఇంజరీ చేయడం జరిగింది. ఇందులో అతను మాత్రం ఆ చైన్ స్నాప్ చేసుకుని అక్కడి నుంచి ఆవిడ కొద్ది దూరంలో వదిలేసి అతను ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఇది మార్నింగ్ 8:40 అరౌండ్ జరిగిన తర్వాత మనకి ఆవిడ పోలీస్కి ఫోన్ చేసి నాకు ఇలా జరిగిందని చెప్పగానే నెక్స్ట్ వాళ్ళు మన పోలీస్ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. 108లో ఆవిడకి బాగా కట్ ఇంజరీస్, లాసరేషన్స్ ఉండడంతో ఆవిడని మెరుగైన చికిత్స కోసం అక్కడ హాస్పిటల్ నుంచి నెల్లూరుకి ఇక్కడ కిమ్స్కి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆవిడ డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నారు. అండ్ ఎవరైతే ముద్దాయి ఈ ఆటో డ్రైవర్ ఉన్నారో అతను మాకు ఒక 3 అవర్స్లో ఈ సీసీటీవీ ఆవిడ
నృత్యం లేడీ ఇచ్చిన ఆధారాలు ప్లస్ అక్కడ సీసీ కెమెరా ఫుటేజెస్ తోటి కొడవింక వెంకట రమణయ్య అలియాస్ చిన్న అనే ఆటో డ్రైవర్ 30 years అతను కూడా అక్కడే టౌన్లో ఉంటాడు, గూడూరు టౌన్లో ఉండే అతను. ఆ ఆటో డ్రైవర్కి ఈ చైన్ స్నాచింగ్ చేయాలని దుర్బుద్ధి కలిగి చేసినట్టు గుర్తించాము. అలాగే ఈ ఆటో కూడా బ్లడ్ స్టెయిన్స్తో ఉన్న ఆటోని కూడా డిటెక్ట్ చేసాము. ఇప్పుడు ఆ పర్సన్ని మేము 3 hours డిటెక్ట్ చేసి కస్టడీలో తీసుకున్నాము. ఇందులో మా ఎస్పీ మేడం ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గూడూరు డిఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీమ్స్, క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఇది చాకచక్యంగా ఈ ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో నృత్యం లేడీ ఆవిడ కూడా ఆ సింగిల్గా అతని పోరాటంలో ఆవిడ చాలా తగినా కూడా అతన్ని కూడా ఇంజరీ చేయడంలో ఆవిడ సక్సెస్ఫుల్ అయింది. ఆవిడ చాలా బ్రేవ్గా డిఫెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడకి బెటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది. డాక్టర్స్ కూడా మొత్తం ఉన్నారు. దే ఆర్ సెయింగ్ ఇంకో కొంచెం గంటలు కలిసి చెప్తామని. మేజర్ అయితే కనుక అక్కడ ఇంజరీస్ కలిసి చెప్పలేదు. వైకాపా కూటమి ఎంపీలు మోదీకి బానిసలు అయ్యారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో నిర్వహించిన ఉపాధి పరిరక్షణ యాత్రలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో గురువారం జరిగిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సంతకాలు చేసి బాధ్యతలు స్వీకరించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. యాత్రలో భాగంగా ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయన్నారు. ఇంజనీరింగ్, పీజీలు, డిగ్రీలు చేసి ఎంతో మంది ఆటో డ్రైవర్లు గాను, టిప్పర్ డ్రైవర్లు గాను పనిచేస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన తీసుకొస్తామని స్పష్టం చేశారు. స్వర్ణయుగం చేస్తామని వివరించారు. రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి అని పేరు తలుచుకునే వాళ్ళు, గుండెల్లో పెట్టుకుని పూజించుకునే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు మన రాష్ట్రం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. 5 ఏళ్ళు మాత్రమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ 5 ఏళ్లలో ఎంతమంది గుండెల్లో దేవుడై నిలిచిపోయారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ మీద పెట్టాడు. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ కూడా చేశాడు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఇంకో ముఖ్యమంత్రికి ఎవరికైనా ఉందా మన రాష్ట్రంలో? ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే రైతుని నెత్తిన పెట్టుకున్నాడు, గుండెల్లో పెట్టుకున్నాడు. రైతుకు ఏ కష్టం వచ్చినా, గిట్టుబాటు ధర కావాలన్నా, మద్దతు ధర కావాలన్నా, విత్తనాల ధరలు తగ్గించాలన్నా, ఎరువుల ధరలు తగ్గించాలన్నా, లేకపోతే రైతుకు ఏ కష్టం వచ్చినా, సబ్సిడీ అయినా, డ్రిప్ అయినా, ఏ కష్టం వస్తే ఆ కష్టంలో రైతుకు అండగా నిలబడ్డవాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో వ్యవసాయము ఒక పండుగ. రాష్ట్ర ప్రభుత్వం అన్ని డబ్బులు పెట్టుకునే పరిస్థితిలో ఉందని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతకు ముందు మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికే మన రాష్ట్రంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుప్ప ఉంది మన నెత్తి మీద, మన రాష్ట్రం మీద, మన బిడ్డల మీద. ఇన్ని అప్పులు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఈ పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే 40% నిధులు పెట్టుకోవాలి అంటే ఒకవేళ పెట్టుకోవాలి అన్న చిత్తశుద్ధి ఉన్నా కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు ఉపాధి హామీకి రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు పెట్టుకోకపోతే, ఉపాధి హామీ నిర్వీర్యం అయిపోతే ఇక కేంద్రం పెట్టుకునే 60% కూడా పెట్టుకోవాల్సిన పని ఉండదు. ఆ డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వం మిగిలించుకుంటుంది. ఇది వీళ్ళు చేస్తున్న ద్రోహం. ఈ చట్టానికి చంద్రబాబు గారు పార్లమెంటులో మద్దతు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ఉపాధి పని కోసము మాకు డబ్బులు ఇవ్వండి అని అనడానికి విలువే లేకుండా పోయింది. కనీసం మంచినీరు కూడా ఇయ్యరమ్మా ఈ రోజుల్లో అని చెప్తున్నారు. పని కూడా ఎంత ఇస్తున్నారు అంటే ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు ఇవ్వరో, ఎందుకు ఇస్తారో, ఎందుకు ఇవ్వరో ఏమి అర్థం కాకుండా ఉంది తల్లి. వారానికి కనీసం 3-4 రోజులు కూడా పని ఇవ్వరు. ఒకవేళ పని చేసినా కూడా ఆ వేతనాలు కూడా 2 నెలలు 3 నెలలు పేమెంట్ పడడానికి సతాయిస్తూనే ఉన్నారు అని ప్రతి చోట చెప్తూనే ఉన్నారు. అంటే ఉపాధి హామీ పనిని, ఉపాధి కరువు పనిని ఎంత నీరు గార్చారో పాలకులు అర్థమవుతుంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ ఉపాధి హామీ పని అన్నది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం. పేదవాడికి అన్నం పెట్టే పథకం, పేదవాడికి ఒక గ్యారెంటీ, నాకు ఉపాధి కల్పించాలి అని, నేను పని చేస్తే నాకు జీతం ఇవ్వాలి అని ఒక గ్యారెంటీ పథకం, ఉపాధి హామీ పథకం. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి షర్మిలారెడ్డి కోసం రాసిన పాటను ఆవిష్కరించారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా మనుగోలు మండలం అక్కంపేట గ్రామానికి ఇచ్చేసినటువంటి మా రాజ్యాంగం గుర్తుపెట్ట మా అక్క షర్మిలక్కకి హృదయపూర్వకంగా స్వాగతం. ఈరోజు నా 12 ఏళ్ల కాలం నెరవేరింది. ఈ ఊళ్ళో ఒక రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలనేటువంటి కళ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను రాజశేఖర రెడ్డి గారిని ముందు బిడ్డ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా అక్క వచ్చి ఈరోజు ఈ అక్కంపేట రాజశేఖర రెడ్డి విగ్రహం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. రాజకీయాలు రాజన్న ముందు రాజకీయాలు చెల్లుతాయా? రాజన్న ముందు రాజకీయాలు చెల్లుతాయా అని అడుగుతున్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అంటేనే పేదల పాలిట వెన్నుడి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తన 5 ఏళ్ల ఎప్పుడు ప్రారంభించే తెలియదు కానీ అక్కంపేటలో నేను సర్పంచ్ అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు చేసి దాన్ని అభివృద్ధి చేశాం. కాబట్టి ఈరోజు చాలా మాట్లాడుతుంటారు చాలా మంది. అసలు ఎందుకంటే నాకే ఆశ్చర్యం వేస్తుంటాయి. నేను నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే ఈ సభ సాక్షిగా నేను ఈ ఊరు వారికి మాత్రం సమాధానం చెప్పాలి కాబట్టి ఒక అర్జీ ఇచ్చారు. నేనేదో యాక్సిడెంట్ చేసి నేను అప్పుడే చెప్పాను రూరల్ డీఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేనే చెప్పాను, రిటర్న్గా రాసి ఇచ్చా. నేను సమగ్ర విచారణ జరపండి. నేను అక్కంపేట గ్రామానికి ఆ రోజు సాయంత్రం 4 గంటలకు వచ్చాను. రాత్రి 11:30 వరకు గ్రామంలో గ్రామస్తులతో పాటే ఉన్నాను. దానికి సంబంధించినటువంటి గూగుల్ టైమ్ లైన్ టెక్నికల్ డేటా, నా కారు ఎప్పుడు జరిగింది, నా ఫోన్ ఎక్కడ ఉంది అన్ని కూడా సమర్పించా. కాబట్టి రాజకీయాలు ఎదిగేటటువంటి వాడి మీద బురద వేస్తే, వాడి మీద అవమానపరిస్తే నేనేదో షర్మిలక్కై చెయ్యి వదిలేస్తాను అనుకుంటున్నారేమో. అక్కడికి మాట ఇచ్చా, అక్కడ నువ్వు నాకు మాట ఈ తమ్ముడిని వదిలిపెట్టదే. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల గురవయ్య, పంటా శ్రీనివాసులు రెడ్డి, బల్లా హరి, కృపానందన్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గూడూరు పట్టణంలో కార్మిక సంఘాల నాయకులు కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. పట్టణంలో పలు కార్మిక సంఘాల ప్రతినిధులు కార్మికులు కలిసి స్థానిక అశోక్ నగర్ నుండి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద మానవహారం చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ చట్టాలను తీసుకొచ్చిందని, తద్వారా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న 8 గంటల పనిని 12 గంటలకు పెంచారని, మహిళలకు నైట్ షిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ నిర్ణయాలను కార్మికులందరూ వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వం స్పందించి చట్టాలను సవరించాలని వారు వివరించారు. నా పేరు ఎన్ సతీష్ కుమార్, సిఐటియు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడిని. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకి నిరసనగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకి ఫిబ్రవరి 12వ తేదీన పిలుపునిచ్చాయి. అందులో భాగంగా ఈరోజు గూడూరు పట్టణంలో అన్ని కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ప్రదర్శన చేసి ఈరోజు గూడూరు పట్టణంలోని గడియారం బొమ్మ వద్ద సెంటర్ వద్ద ఈరోజు ఇక్కడ మానవహారం చేస్తూ ఉన్నాము. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దాని ప్రకారం గతంలో ఎన్నో సంవత్సరాలుగా చారిత్రాత్మక పోరాటాలు చేసి కార్మిక వర్గం సాధించుకున్న 8 గంటల పని విధానానికి ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడిచి 12 గంటలు కూడా పని చేయించుకోవచ్చు అని చెప్పింది. దానికి తందాన అంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా 10 గంటలు పని చేయించుకోవచ్చు అని చెప్పేసి అసెంబ్లీలో చట్టం చేసింది. అంతేకాదు గతంలో మహిళలు ఎవరైతే ఉన్నారో రాత్రిపూట కనుక పని చేయించుకుంటే వాళ్ళకి భద్రతకి మంచిది కాదని చెప్పేసి రాత్రి షిఫ్టుల్లో మహిళలు పని చేయించుకోవడానికి లేదు. కానీ ఈరోజు కొత్తగా వచ్చినటువంటి లేబర్ కోడ్ల ప్రకారం
మహిళల్ని రాత్రి వేళ కూడా పనిచేయించుకోవచ్చు. అంతేకాదు ఈరోజు కార్మికులకు కానీ ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్తి సంఘీభావం ప్రకటిస్తుంది. మరి అసంబద్ధమైనటువంటి కార్మిక చట్టాలు ఏవైతే కార్మికులకి ఉపయోగకరమైనటువంటి కార్మిక చట్టాలు మార్పు చేసి నల్ల చట్టాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని కోరుతున్నాం. పని గంటలు కూడా శాస్త్రీయమైన పని గంటలు అమలు చేయాలి. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పాలక వర్గాలు వాళ్ళ భావజాలకు అనుకున్నట్లుగా పని గంటలు పెంచి కార్మిక వర్గాల్ని తుదముట్టించేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా పిఎఫ్ఆర్టీఏ చట్టం ఏదైతే ఉందో అది సామాజిక పద్ధతి లేని పాత పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా తీసుకొచ్చారు. దాన్ని కూడా మేము రద్దు చేయాలని ఈ వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం ప్రకారంగా మరి ఆదేశానుసారంగా మేము ఈరోజు గూడూరు తాలూకా యూనిట్ తరఫున ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ సారథ్య సభకు మా సంఘ తరఫున మేము సంఘీభావం తెలియపరుస్తున్నాము. ఈనాడు ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలన్నిటి కూడా చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి. మేము లేబర్ కోర్టు కానీ లేబర్ యాక్ట్ తర్వాత వచ్చేసి కొన్ని పని దినాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాను ఉద్యోగస్తుల పట్ల అలక్ష్యానికి నిదర్శనంగా కనబడుతున్నాయి. దయచేసి ప్రభుత్వాలకు మేము వినమ్రపూర్వకంగా తెలియజేసేది ఏంటంటే ఈ కార్మిక చట్టాలు మరియు మా యొక్క ఉద్యోగస్తుల యొక్క కొన్ని పెండింగ్ ఉన్న సమస్యలన్నిటి కూడా సకాలంలో తీర్చి రాష్ట్రాన్ని కానీ అట్లా కేంద్రాన్ని కూడా ముందుకు తీసుకోవడంలో మా వంతు ఆశా వర్కర్లకు పని భారం తగ్గించాలి. ఆశా వర్కర్లకు గవర్నమెంట్ ఉద్యోగులు గుర్తు చేయాలి. కానీ ఆశా వర్కర్లకు నాణ్యమైన యూనిఫారం లేదు, రికార్డులు ఆన్లైన్ వర్క్ అంటారు. నాణ్యమైన ఫోన్లు ఇవ్వరు, నాణ్యమైన యూనిఫామ్స్ ఇవ్వరు. రికార్డులు కూడా మనకి ఇచ్చే జీతంలో 10,000 రూపాయలు ఇస్తారు. ఆ 10,000 రూపాయలతోనే రికార్డ్స్ వర్క్ ఛార్జీలకి ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్ని దాంట్లోనే చూసుకోవాల్సి వస్తుంది. ఆ 10,000 రూపాయలకి జీవనం గడపాలంటే ఎంత కష్టమో గవర్నమెంట్కి తెలియకుండా లేదు. కానీ ఈ రోజుల్లో నాణ్యమైన యూనిఫామ్ లేదు, వర్క్ పరంగా ఒత్తిళ్లు ఎక్కువైపోయి కొంతమంది ఆశా వర్కర్లు ఆత్మహత్యలు కూడా చేసుకొని చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, చనిపోయారు కూడా. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు, పలు సంఘాల ప్రతినిధులు శివయ్య, బివి రమణయ్య, శశి, పుట్టా శంకరయ్య, సునీల్, మణి తదితరులు పాల్గొన్నారు. రాబో ఎన్నికల్లో అన్ని పంచాయతీల్లోనూ తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించి మండలం అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. చిలుకూరులోని జ్యోతివే బ్రిడ్జి వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి తీర్మానం చేసి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పట్టాభిరామరెడ్డి, లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, 7వ క్లస్టర్ ఇన్ఛార్జ్ పూడిపర్తి ప్రవీణ్ రెడ్డి, పెనుబోలు జానకిరామరెడ్డి, వెంకటేశ్వర నాయుడు, సతీష్ రెడ్డి, కీరవాణి, త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు. చిలకూరు మండలం సంబంధించినటువంటి మండల పార్టీ మీటింగ్ని పెద్దలు మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ యొక్క ఆదేశాల ప్రకారం, అదేవిధంగా చిలకూరు మండల పార్టీ పెద్దలు మనకు అన్ని విధాల ముందు నడిపిస్తున్న స్థానిక నానాజీ గారి యొక్క సూచనల ప్రకారం మన మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పెద్దలు ఏఎంసీ బాధ్యులు పట్టాభన్న, మిగతా నాయకులందరూ యొక్క సమక్షంలో జరుపుకుంటున్నాము. ఈ యొక్క సమావేశంలో మనం చిలకూరు మండలం సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి ఏ విధంగా అంతర్గతంగా ఉండే కుటుంబంలో ఉండే సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలా, ఏ విధంగా స్థానిక సంస్థలకు బలోపేతం అయ్యి దాదాపు 30 పంచాయతీలు ఉంటే 30 పంచాయతీలు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా ఏ విధంగా కృషి చేయాలని చెప్పని ఇంతకుముందే మన యొక్క అజెండాలో ముఖ్య అంశంగా పెట్టుకున్నాము. దాని మీద మన అధ్యక్షులు వారు ఇప్పటివరకు చెప్పారు. అదేవిధంగా ఎక్కడైనా కానీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనము గతంలో ఏదైతే నిర్లక్ష్యంగా వెనకవేయబడ్డాము, గత ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం కూడా వాళ్ళు చేసిన పనులు చెప్పుకోలేకపోవడమే. మన ప్రభుత్వం కూడా అదే పని చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అనునిత్యం మనం ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్తున్నామో అప్పుడల్లా మన పథకాల గురించి ప్రజల్లో చర్చ జరగాల. ఇది అనేక సార్లు శిక్షణా తరగతిలో కూడా మాకు అక్కడ చెప్పింది, అదే మంగళగిరిలో చెప్పింది. కాబట్టి ప్రభుత్వం ద్వారా మనం ఏదైతే ప్రజలకు ఇస్తున్నామో ప్రతి ఒక్కదాన్ని కూడా విస్తృతంగా చర్చ జరిగే విధంగా మనందరం కూడా మన కింద స్థాయిలో కూడా ఇక్కడ ఎవరికైతే రాలేదో గ్రామ స్థాయి బూత్ స్థాయి వరకు అందరికి కూడా చేరవేసి ఆ యొక్క సమాచారాన్ని ప్రజల్లో నిత్యం ఉండే విధంగా చూసుకోవాలని చెప్పని పార్టీ ఆదేశించింది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రతిసారి 5 సంవత్సరాల తర్వాత అధికారం కోల్పోతున్నాం కాబట్టి ఆ విధంగా జరగకుండా ఉండాలంటే లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్
రాబోయే రోజుల్లో 90 రోజుల యాక్షన్ ప్లాన్ కూడా మనకి ఇస్తున్నారు పార్టీ. ఆ 90 రోజుల యాక్షన్ ప్లాన్ విధి విధానాలు వచ్చిన తర్వాత ఏ విధంగా దాని ముందుకు వెళ్ళాలని కూడా మండల పార్టీ పెద్దలు అందరూ కూర్చొని చర్చించుకొని ఏ విధంగా వెళ్ళాలి ప్రజల్లో కనుక కూడా చర్చించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మండలంలో ఉన్నటువంటి తాగునీటి సమస్యలన్నిటికీ శాశ్వతంగా పరిష్కారం ఏ విధంగా కనుగొనాలా అనే దాని మీద అజెండాలు చేర్చాము. దాని మీద చర్చించడం జరిగింది. ఇప్పుడు ఎన్ఆర్జీసీ ద్వారా సిమెంట్ రోడ్లు అన్ని పంచాయతీల్లో కూడా చాలా వెనకబడున్నాం. మేము చిలకూరు మండలం తరఫున ఎమ్మెల్యే గారిని కూడా కోరేది ఒకటే, చిలకూరు మండలంలోనే ఎన్ఆర్జీసీ వర్క్లు ఎక్కువ, పరిధనాలు ఎక్కువ ఉన్నాయి. కూలీలు అంటే శ్రామికులు ఎక్కువ పనిచేసే మండలం చిలకూరు మండలం. మన మండలానికి కూడా ఎక్కువ నిధులు అన్ని మండలాలతో రొటేషన్గా కాకుండా ఎక్కువ నిధులు కేటాయించి, అన్ని మండలాలతో పోల్చకుండా ఎక్కువ నిధులు కేటాయించి మాకు అన్ని పంచాయతీలు ఎస్సీ ఎస్టీ బీసీ జనాభా ఎక్కువ పంచాయతీలు కాబట్టి ఎక్కువ నిధులు మంజూరు చేసి ఈ సిమెంట్ రోడ్లు అన్ని దగ్గర. నేటి ఆధునిక జీవన విధానంలో కుటుంబ పోషణకు యజమానితో పాటు మహిళ కూడా వృత్తి విద్యలో నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆ సంస్థ కార్యాలయంలో మహిళలకు మెహందీ పోటీలు నిర్వహించారు. పట్టణంలోని రాజావీధిలో ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు మెహందీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు బలిజ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు రఘుతు పద్మావతి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా తమ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తూ వారికి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. కుటుంబ పోషణకు యజమానితో పాటు మహిళలకు కూడా వృత్తి విద్యా కోర్సులు రాణించి తద్వారా ఉపాధి పొందడం ఎంతో అవసరమని ఆమె వివరించారు. సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మెహందీ పోటీలు నిర్వహించాము. జడ్జిగా పద్మావతి, బలిజ మహిళా సంఘం ప్రెసిడెంట్ పద్మావతి వచ్చారు. తను అందరినీ చూసి దాంట్లో డిజైన్స్, ఆ లైన్స్, హిజాబు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మెహందీ డిజైన్లో అన్ని కలిసి ఉన్నాయి. అన్ని కూడా చూసి తను ఎవరికి ఫస్ట్ ఎవరికి సెకండ్ అనేది కూడా న్యాయ నిర్ణయించారు. వాళ్ళకి మహిళా దినోత్సవం రోజు ప్రైజులు ఇస్తాము. ఈ మెహందీ అనేది ఇంకా రాబోయేది పెళ్లిళ్ల సీజను. ఇది కానీ బాగా నేర్చుకున్నారంటే దాదాపు ఒక్కొక్క పెళ్లికి 10,000 రూపాయల వరకు కూడా అవుద్ది. ఎందుకంటే మెహందీ అనేది ఒక పెళ్లిలో శుభకార్యంలో అందరికీ పెట్టిస్తుంటారు. ఇప్పుడు అదొక సాంప్రదాయంగా మారింది. గతంలో పెళ్లి కూతుళ్ళ వరకే పెట్టుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే మెహందీ ఫంక్షన్ అని చెప్పి ఈ మెహందీ పెట్టే వాళ్ళని ఒక 4 పెట్టి ప్రతి ఒక్కరికి కూడా పెట్టిస్తుంటారు. ఒక మెహందీ పెట్టే వాళ్ళకే దాదాపు 10,000 వరకు కూడా ఇస్తున్నారు. ఇది మంచి ఆదాయం ఉండే కళ. ఈ కళని అందరూ కూడా బాగా నేర్చుకొని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు ఒక్కరు సంపాదించడం లేదు. ఇలా మనం ఇంటి వద్దనే ఉంటూ ఇలా పార్ట్ టైం సంపాదించుకుంటే మన పిల్లల చదువులకి కుటుంబ పోషణకు కూడా. ఇంకా రఘుతు పద్మావతి తదితరులు మాట్లాడారు. గూడూరులో సునీత సేవా సంస్థ పెట్టి ఒక 25 సంవత్సరాలైంది. ఈ 25 సంవత్సరాల్లో ఈ సేవా సంస్థ ద్వారా కొన్ని వేల మందికి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వాళ్ళు బయట వెళ్ళి ఎంతో మంది వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఫ్యాషన్ కి ఎక్కువగా ట్రెండ్ ఉంది. దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ అన్ని కోచింగ్లు బ్యూటిషియన్ కోర్సులో ఇవ్వడం జరుగుతుంది. మెహందీ పెట్టుకోవడం అయితేనేమి, ఐబ్రోస్ తీయడము, ఫేషియల్ చేయడము, ఇలాంటివన్నీ ఇక్కడ ఇవన్నీ నేర్చుకొని వెళ్ళి బయట పార్లర్లు పెట్టుకొని కుటుంబాలను కూడా కొన్ని వందల మంది పోషించుకుంటున్నారు. ఈరోజు మెహందీలో పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పసుపులేటి ఉమాదేవి, అరుణ, బ్యూటీషియన్ రూప మహిళలు పాల్గొన్నారు. మహిళలకు కూడా ఉన్నత విద్యను అందించి మంచి భవిష్యత్తునివ్వాలనే ఉద్దేశంతో గూడూరులోని డాక్టర్ సిఆర్ రెడ్డి, శ్యామసుందర్ రెడ్డి కలిసి డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలను ఏర్పాటు చేశారని, నేడు కళాశాలకు మంచి గుర్తింపు వచ్చిందని విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుధా వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో 46వ వార్షికోత్సవంలో భాగంగా కల్చరల్ డే నిర్వహించారు. ముందుగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ సుధా తదితరులు మాట్లాడారు. క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమాల్లో డాక్టర్ మెహర్మణి, విద్యాసాగర్, మునిగిరి, ప్రిన్సిపల్ హనుమంతరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Now I invite నిండు బట్టలతో వస్తామని ఉంటామని పిహెచ్డి అయింది. అంటే ఇక్కడ ఈ కళాశాల ఈ వేదికలో ఈరోజు ఉన్నాము అంటే ఎంతోమంది పెద్దల కృషి, ఇప్పుడు మేడం గారు చెప్పారు, వాళ్ళందరూ ఒక మహిళలకి మంచి సముచితమైన స్థానం సమాజంలో కల్పించాలి అనే ఒక సదుద్దేశంతో ఈ సంస్థని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. దీనిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క, అంటే ఏ స్థాయి ఉద్యోగి అని కాదు, ఉన్నత స్థాయిలో ఉన్న ప్రిన్సిపల్ మేడం కానీ కరెస్పాండెంట్స్ కానీ ప్రతి ఒక్కరూ కూడా సంస్థ అభివృద్ధికి ఇదోధికంగా కృషి చేయబట్టే మీరు చెప్పినట్టు జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ మంచి పేరు అనేది వచ్చింది. ఎంతోమందికి మంచి భవిష్యత్తుని ఏర్పరచుకునే దానికి కూడా అవకాశం వచ్చింది. సో ఈ సందర్భంగా మేడం మీ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు అండ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి హోల్ హార్టెడ్. అంటే దానికి కారణం ఒక వ్యక్తి కాదు, ఒక సంఘటితమైనటువంటి ఒక కోఆపరేషన్తో అందరూ ఒకటిగా వర్క్ చేయడం వల్ల, స్టార్టింగ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ టు స్టూడెంట్స్, మేనేజ్మెంట్ కానీ పబ్లిక్ కానీ పేరెంట్స్, తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే మాట మీద ఐకమత్యంతో క్రమశిక్షణతో ఈ కళాశాల స్థాపించినటువంటి పెద్దలు శ్యామసుందర్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా, డాక్టర్ సిఆర్ రెడ్డి గారు సెక్రటరీ కరెస్పాండెంట్గా ఉంటూ దీన్ని ముందుకు నడిపిస్తూ వారి యొక్క మార్గదర్శకంలో అందరూ ఎదిగారు. కాబట్టి ఆ క్రమశిక్షణతోనే ఈ కాలేజీ ఇంత ఉన్నత స్థాయికి ఎదిగింది. వారు అప్పట్లో 1981లో అసలు చుట్టుపక్కల ఎక్కడా కాలేజీలు లేవు, కేవలం గవర్నమెంట్ కాలేజ్ ఎస్కేఆర్ ఒక్కటే ఉండేది. ఇక్కడ ఈ గూడూరే కాదు, చుట్టుపక్కల విలేజెస్లో కానీ ఈ తాలూకాల్లో కానీ ఎక్కడ కూడా చాలా తక్కువ కాలేజెస్ ఉండేవి. అప్పుడు మనం ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉండేవాళ్ళం. ఎస్వి యూనివర్సిటీలో కూడా 5 డిస్ట్రిక్ట్స్ ఉండేవి, కడప, అనంతపూరు, చిత్తూరు, నెల్లూరు, ఇలా అన్ని కలిసి తర్వాత డిస్ట్రిక్ట్స్ విడిపోయినాయి. రాపూర్లో కార్మిక సంఘాలు చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. వివిధ రంగాలకు చెందిన కార్మికులు తమ విధులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులు రాపూర్లో ఆటో ర్యాలీ చేపట్టారు. కార్మిక చట్టాలను సవరణను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 కొత్త లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, ఇంకా పలు సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో ఆటో యూనియన్, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. పేరు శ్రీనివాసులు, సిఐటియు జిల్లా కార్యదర్శి. ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం 30 కోట్ల మంది ఏకమై 11 ట్రేడ్ యూనియన్స్ ఆల్ ఇండియా వ్యాప్తంగా కలిసికట్టుగా ఈ రోజు మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కూడా కార్మిక వర్గం ఏకమై ఈరోజు చేస్తా ఉన్నాం. ప్రధానంగా మొత్తం అంగన్వాడీ గానీ, ఆశా వర్కర్లు గానీ, మిడ్ డే మీల్స్ గానీ అన్ని రంగాల్లో అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మిక వర్గాన్ని మొత్తాన్ని కూడా రోజు కడుగు కొడుతూ ఉన్నారు. ఈ రోజు అంగన్వాడీకి, ఆశా వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఎక్కడ కూడా కనీస వేతనానికి సంబంధించి గత 10 సంవత్సరాల నుండి ఆందోళన చేస్తున్నాం. 2019లో పెంచారు, 2019 నుండి 2026 ఇప్పటి వరకు కూడా రోజువారీగా ధరలు పెరిగాయి, నిత్యావసర ధరలు పెరిగాయి, అన్నీ పెరిగాయి. కానీ కనీస వేతనం ఇచ్చేదానికి ఈరోజు ఎందుకు వెనకాడుతున్నాం మాకు అర్థం కావట్లేదు. అట్లాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని ఉన్నపలంగా గత ప్రభుత్వం రద్దు చేసింది. కనీసం ఈ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత అయినా వెంటనే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా పోరాటానికి మేము సిద్ధమవుతాం. అట్లాగే ఆటో కార్మికులకి మహిళా శక్తి ఈరోజు శ్రీశక్తి పేరుతో మహిళలందరికీ ఉచిత బస్సుని పెట్టారు. ఉచిత బస్సుని మేము స్వాగతిస్తున్నాం సిఐటియుగా. కానీ ఆటో కార్మికులు రోజువారీ
ఒక రోజు మొత్తం తోలుకుంటే 700-800 రూపాయలు వచ్చే పరిస్థితి. కానీ ఉచిత బస్సు వల్ల మొత్తం ఆటో కార్మికులందరూ కూడా రోడ్డును పడతా ఉన్నారు. అందుకని ఆటో కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి, వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క సమ్మె సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నో కట్టలు కష్టపడుతున్నారు, ఆటో కార్మికులు కష్టపడుతున్నారు, ఆశాలు కష్టపడుతున్నారు, అంగన్వాడీ కష్టపడుతున్నారు. ఎన్నో మొత్తం వాళ్ళు 12 గంటలు పని చేస్తా ఉన్నారు. కనీసం గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేస్తామన్నా కూడా ఇంతవరకు చేయరా. మనకు పోయిన సంవత్సరము జగన్మోహన్ రెడ్డి బేస్ కాపీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా మనకు చంద్రన్ వచ్చిన తర్వాత మనకు కనీస వేతనం 18,000 పెంచుతామన్నాడు. కానీ ఇంతవరకు పెంచలేదు. మార్చి బడ్జెట్ లో జీతం పెంచుతాడని ఎంతో మంది ఆశాలు కానీ అంగన్వాడీ వర్కర్లు కానీ వర్క్ ఏమో చేయమంటున్నారు. కానీ ఆ వర్క్ మాకు కాకపోయినా మీరు పని చేయండి అంటున్నారు. కానీ మాకైతే ఆ ఫోన్ పని చేయకుండా 24 గంటలు ఒక డెలివరీ కేసు పోయినా అర్ధరాత్రిలో కానీ మీరు పోవాల్సి వస్తుంది. కనీసం పని చేస్తున్నాం కానీ మాకు జీతాలు ఏం పెంచుతాం. మేము 75 రూపాయల కానీ పని చేస్తున్నాం. ఈ రోజుగా మమ్మల్ని గవర్నమెంట్ వర్కర్ గా అసలుకి ఇంతవరకు మనల్ని గుర్తించిన ఈ రోజు రోడ్ ఎక్కడ పరిస్థితి ఎందుకు వచ్చిందని కనీస వేతనం 26,000 చేయాలని మేము కోరుకుంటున్నాను. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఏఐఐఈఏ పిలుపు మేరకు గూడూరులోని ఎల్ఐసి కార్యాలయం వద్ద క్లాస్ 3, 4 ఉద్యోగులు సమ్మె చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. అనంతరం బ్రాంచ్ కార్యదర్శి ఎన్ శివకుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగరాజు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల రామ్మోహన్ రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి లేబర్ కోడ్స్ ని వ్యతిరేకిస్తూ భారత బంద్ను నిర్వహించింది. ఈ బంద్లో అన్ని కార్మిక సంఘాలు పాల్గొంటూ దీన్ని విజయవంతం చేసినాయి. అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో ఇన్సూరెన్స్ని తీసుకురావడము, 100% FDAని మా యూనియన్లన్నీ కలిసి వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ రంగం చేయడం కూడా వ్యతిరేకిస్తూ మన కార్మికుల పెన్షన్ విధానం కూడా పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తూ రిక్రూట్మెంట్ కూడా గవర్నమెంట్ సంస్థలు ఆపేశారు. ఆ రిక్రూట్మెంట్ కూడా కొనసాగిస్తారు. ఈరోజు దేశవ్యాప్తంగా గవర్నమెంట్ తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ మీద సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క లేబర్ చట్టాలు ఏవైతే ఉన్నాయో 29 చట్టాలని రద్దు చేసి వాటిని 4 కోడ్స్ కింద మారుస్తూ గవర్నమెంట్ పార్లమెంట్లో బిల్ పాస్ చేసింది. అది ఆ లేబర్ కోడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులకు శిక్ష, యాజమానికి రక్ష. ఆ కోడ్స్ అన్నీ రావడం జరిగింది. ఇంతకు ముందున్న చట్టాలలో మినిమం 7 మంది కామ్రేడ్స్, 7 మంది ఎంప్లాయీస్ ఉన్నా కూడా ఒక అసోసియేషన్, ఒక ట్రేడ్ యూనియన్గా గుర్తింపు లభించేది. కానీ ఇప్పుడున్న చట్టాలతో దాదాపు 100 మంది లేదా 10% అంటే ఏది తక్కువైతే అది ఉంటేనే కార్మిక వర్గంగా గుర్తింపు పొందుతారు, లేకుంటే లేదు. అలాగే మా ఎల్ఐసి ఉద్యోగులందరూ దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెలో పాల్గొంటున్నాము. ఈ సమ్మెలో పాల్గొనడానికి ముఖ్య కారణం 29 చట్టాలు ఉన్న దాన్ని 4 లేబర్ కోడ్స్గా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. వెంటనే ఆ లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని మా యూనియన్ పిలుపు మేరకు ఈరోజు మేము దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేస్తున్నాము. ఈ ప్రభుత్వం 29 ఉన్న చట్టాలని 4 చట్టాలు చేసి కోడ్ లాగా తీసుకొని వచ్చి దాని చట్టబద్ధత లేకుండా ఈ విధంగా కార్మికుల మీద అణిచివేత ధోరణితో ప్రవర్తిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు సమ్మె చేస్తున్నాం. కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను, రైతులకు ద్రోహం చేసే 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురంలోని ఐఎఫ్టియు ఏఐకేఎంఎస్ కార్యాలయం నుంచి కార్మికులు, రైతులు ఎర్ర జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. సైదాపురం బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. అనంతరం డిపి పోలయ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు చెంగల్రావు, మమత, నవకోటి, అనిల్,
వెంకటరమణయ్య, అన్నాజయ్య, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, వ్యవసాయ రంగాన్ని విధ్వంసం చేసే 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని, కార్మికుల శ్రమకు తగ్గట్టుగా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 8 గంటల పనిదినం రద్దు చేసి తన స్థానంలో 12 గంటల పనిదినం తీసుకుని దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని రద్దు చేసి కార్మికులకు 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని, ముఖ్యంగా ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలతో పాటు IFTU అఖిల భారత రైతు కూలీల సంఘం మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలని మొత్తం కూడా తిప్పికొడుతూ ఇవాళ దేశవ్యాప్తంగా సర్వత్ర సమ్మెకు పిలిపించారు. ఆ పిలుపులో భాగంగా ఇవాళ అఖిల భారత రైతు కూలీల సంఘం, IFTU ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఒక నిరసన ప్రదర్శన చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రంలో ఇవాళ నిరసన గళ నింపుతా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వ సూరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచల్ నాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు గురువారానికి 69వ రోజుకు చేరుకున్నాయి. శిబిరంలో పాల్గొన్న నాయకులు నినాదాలు చేశారు. గూడూరును జిల్లా కేంద్రంగా గుర్తించాలంటూ నినాదాలు చేశారు. అది మేము జిల్లా చేసేదానికి ప్రయత్నిస్తున్నాము. గూడూరు జిల్లా చేసేదానికి ప్రయత్నిస్తున్నాము. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియజేసేదానికి ఈ విషయం చెప్తున్నాం. గూడూరు జిల్లా అయ్యేదానికి 100% ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు అడిగింది నేను చెయ్యాలంటే మీలో ప్రతి ఒక్కరూ మాకు గూడూరు జిల్లా కావాలని మీరు అడిగితే మేము ఏదైనా ప్రయత్నం చేస్తాం. మీరు అడగకుండా మేము ఏం చేయాలని గూడూరు ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, గూడూరు ప్రజలందరూ ఒక్కసారి మనం అడిగితే జరుగుతుంది. రేపో ఎల్లుండో RTO ఆఫీసు, DSP ఆఫీసు, పంచాయతీ ఆఫీసు, ఇరిగేషను మరియు కొన్ని ఆఫీసులు వెళ్ళిపోతున్నాయి. దీనికి కారణము గూడూరు పట్టణంలోని సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము, నువ్వు వస్తావన్న ఆశతో, బ్రతికొస్తావన్న ఆశతో, జాబిలి కోసం వేచి చూసే చుక్కలమయ్యాము, కోటి చుక్కలమయ్యాము, కన్నీటి చుక్కలమయ్యాము, తల్లి తండ్రి లేని పిల్లలమయ్యాము, రెక్కలు రెండు లేని పక్షులమయ్యాము.
మనుగోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు చిట్టమూరు పద్మనాభరెడ్డి వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె చిల్లకూరు నిర్మలమ్మ, డాక్టర్ ముద్దుకృష్ణారెడ్డి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో జడ్పీటీసీ సభ్యురాలు అనితమ్మ, అజయ్ కుమార్ రెడ్డి, ఉచ్చూరు దయాకర్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, ఎంపీటీసీ దువ్వూరు రాజేశ్వరమ్మ, సుధాకర్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, కుడుమల వెంకటరమణయ్య గౌడ్, కోసూరు సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. नमस्कार राम हरे राम ఈరోజు మనుబోలు గ్రామంలోని కోదండరాంపురం సాయిబాబా గుడి వద్ద చిరస్మరణీయులైన చిట్టమూరు పద్మనాభరెడ్డి అనసూయమ్మ గార్ల దంపతుల పేర్ల మీద అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే చిట్టమూరు పద్మనాభరెడ్డి అనే ఆయన మనుబోలు గ్రామానికి కానీ మనుబోలు గ్రామ ప్రజలకు కానీ ఆయన చేసినటువంటి సేవలు, ఆయన అందించినటువంటి సహకారము అది ఎవరో మరవలేనిది. కారణం ఏంటంటే ఆయన మనుబోలు గ్రామ సర్పంచ్గా చేశారు, మరలా నెల్లూరు జిల్లా జెడ్పీటీసీగా వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశారు. వారి కుటుంబం వాళ్ళు ప్రజలకు అందించినటువంటి సేవలు, ఆ మహనీయులు చనిపోయి ఎక్కడ ఏ లోకంలో ఉన్నా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళు అందించినటువంటి సేవలు వాళ్ళు కొనియాడుకునే ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు ఈ మనుబోలు గ్రామంలో, మనుబోలు మండలంలో. అటువంటి మహనీయులు చనిపోవడం అనేది చాలా గొప్ప విషయమే. అయితే కూడా వాళ్ళు అందించినటువంటి సేవలు ఎవరో మరవలేనిటి. ఈ సందర్భంగా ఈరోజు మనుబోలు గ్రామంలోని సాయిబాబా గుడిలో వాళ్ళ పేర్ల మీద వాళ్ళ బంధువర్గీయులు దయాకర్ రెడ్డి అయితేనేవి, మన కమలాకర్ రెడ్డి అయితేనేవి, చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి అయితేనేవి, వీళ్ళందరూ అన్నదాన కార్యక్రమం జరిపించి ప్రజలందరి అన్నాకలు తీర్చి వాళ్ళందరి దీవెనలు ఆ పెద్దలకి ఉండాలని, ఆ పెద్దల దీవెనలు వీళ్ళందరికీ ఉండాలని మనసావాచా కోరుకుంటూ సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నాగరాజా స్వామి, చేజర్ల సాయి చంద్ర, నాగరాజారావు, ఎస్ఐ కాంతికుమార్, వేడిచెల్ల మాధవరెడ్డి, రాకేష్ రెడ్డి వ్యవహరించారు. దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం. దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం సద్గురు సత్తమ సంగమం సదానంద హృదయంగమం. అలవు కనాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది. పరమపతి వ్రత ఎవరని పార్వతి పరమేశుని అడిగింది. బ్రహ్మమానస పుత్రుడైన ఆత్రి మహాముని పత్ని అనసూయ పరమ సాధ్వి అని. గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
గ్రాము బంగారం ధర 14,955 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,19,640 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,58,000 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 281 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా కూటమి ఎంపీలు మోదీకి బానిసలుగా మారారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో నిర్వహించిన ఉపాధి పరిరక్షణ యాత్రలో పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. గూడూరు మండలం చెమిర్తి ప్రాంతంలో దారుణం. ఆటోలో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయుని హరితపై ఆటో డ్రైవర్ దాడి చేసి బంగారు నగలు అపహరణ. 3 గంటల్లోనే నిందితుడిని పట్టుకుని వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సౌజన్య. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గూడూరు పట్టణంలో ర్యాలీ మానవహారం చేపట్టిన అనంతరం మాట్లాడిన కార్మిక సంఘాల నాయకులు. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.